అండి, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ బై స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. సో ఎందుకనేది అయితే తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ రోజు అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? చెప్పేస్తున్నాను. ఇంకెందుకు లేట్. ఎగ్ అండి, ఎంతో ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అయిన వీడియో. ఎగ్ 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 అంటే చాలా మందికి ఎగ్ అంటే చాలా మందికి ఇష్టం కదా. నాకైతే పిచ్చి ఇష్టం అండి బాబాయ్. ఎన్ని రెసిపీస్ అంటే మీకు బోల్ అని ఎగ్ రెసిపీస్ అయితే చూపిస్తాను. అంత ఇష్టం అన్నట్టు చాలా డిఫరెంట్గా చేసుకుంటాను ఎగ్తో అయితే. సో ఈ వీడియో ఎందుకు చేయొద్దు అనేసి అయితే నాకు అనిపించింది. అసలు ఈ పాటికి ఎప్పుడో చేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకెందుకు లేక మనం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా 3 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఒకటి బాయిల్ ఎగ్ తీసుకోవాలి, మిగతా 2 అయితే నార్మల్ ఎగ్స్ అన్నట్టు. ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసుకోవాలి, పసుపు, కారం. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసాను టేస్ట్కి తగ్గట్టు. అలాగే 2 ఎగ్స్ అయితే నేను ఇందులో వేసేసుకొని మంచి బీట్ చేసుకోవాలండి. ఎంత బీట్ చేస్తే అంత బాగుంటుంది ఎగ్ అనేది. చాలా మంచి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎందుకంటే ఆనియన్స్ స్పైసెస్ అంతా కూడా మంచి మిక్సింగ్ అవుతాయి. ఎంత బీట్ చేస్తే మన ఎగ్ రెసిపీ అనేది అంత పఫీగా వస్తుంది. నేనైతే ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ అయితే ఇలా ఘాట్లు పెడుతున్నా. ఎందుకంటే ఘాట్లు పెట్టకుండా డైరెక్ట్గా వేస్తారు కొంతమంది. ఎందుకంటే అది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల కొన్ని ఎగ్స్ ఏంటంటే పేలుతూ ఉంటాయి. అది ఎక్కడ పడుతుందో తెలియదు. మన స్కిన్ మీద ఎక్కడ పడితే చాలా కష్టం కదా. సో చిన్నపిల్లలు ఎవరైనా ట్రై చేసే వాళ్ళకి కూడా చిన్న టిప్ అన్నట్టు. ఇప్పుడైతే ఆ చిన్న ప్యాన్లో నేనైతే ఆయిల్ అనేది వేసాను. అలాగే బాయిల్ ఎగ్ పెట్టి మధ్యలో పెట్టండి, మిడిల్లో. ఇప్పుడు దాని చుట్టంతా కూడా మనం బీట్ చేసిన ఎగ్ అంతా కూడా మనం అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొంగొచ్చింది కదా, దీన్ని మెల్లగా టర్న్ చేయాలి. చూసారా, ఇది అసలైన టాస్క్ అండి. మెల్లగా స్లోగా టర్న్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడ్డప్పుడు అది వస్తుందో లేదో అనే టెన్షన్ ఎక్కువ అనిపిస్తుంది. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు 2 సైడ్స్ కూడా కాలింది కదా. ఇప్పుడు మనం టర్న్ ప్లేట్లోకి అయితే నేను తీసేస్తున్నాను. చూడండి, వావ్. ఇప్పుడండి దీన్ని చూసాక అనిపించింది, పర్లేదులే ఈ మాత్రం కష్టపడ్డందుకు మంచి రిజల్ట్ వచ్చింది అనిపించింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాము ఇది ఎలా వచ్చింది ఏంటి అని. ఇప్పుడైతే దీన్ని కట్ చేసాం కదా, చూద్దాం ఎలా ఉంది అనేది. కాలుతుంది. ఓ మస్తు ఉందండి చూడ్డానికైతే. హాయిగా ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది. ఇలా కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇస్తే మస్తు ఇష్టంగా తింటారండి. అంతే, ఇంకా మాటలు ఉండవు, అంత బాగుంది రెసిపీ అయితే. ఇంకా వింటర్ సీజన్ కదండి, కొంచెం పెప్పర్ జల్లుకోండి. అస్సలు ఇంకా నెక్స్ట్ అంటే అంత బాగుంటుందండి. ఇంకా పిల్లలకైతే కొంచెం టమాటా కెచప్ వేసి ఇవ్వండి, చాలా బాగుంది అన్నట్టు. ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.